బుధవారం ఢిల్లీలో నిర్వహించిన బీసీ పోరు గర్జన ధర్నాలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? బీసీల పోరాటానికి మేము అండగా ఉంటాం. మీరు ఎంతమంది అని అండగుంటారు? పిడికేడు మంది లేని మీరు 56% ఉన్నటువంటి మందికి అండగా నిలబడతారట. నీ ప్రభుత్వమే బీసీల అండదండల మీద నిలబడ్డది. బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే. అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఇవాళ కొత్తగా ఓకే చెప్పలే. 1986లో ఎన్టీ రామారావు గారు 25% ఉన్న బీసీ రిజర్వేషన్ 44% తీసుకొస్తే అడ్డుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రెడ్లు. మేము గుజరాత్లో సెంటు భూమినో రిజర్వేషన్లను అడుగుతలే. మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. అది ఎప్పుడు మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మాకు భారతీయ జనతా పార్టీని చూపెట్టింది దాని పని ఏం చేయాలో మేము చేస్తాం. కార్పొరేషన్ పదవులు అన్నిట్లలో ఆఖరికి జగ్గారెడ్డి గారి సతీమణికి గౌడ కోటాలో కార్పొరేషన్ ఇచ్చిరు తమరు. బంటు శోభారాణి గారికి రెడ్డి బిడ్డకు కుర్మ కోటాలో కార్పొరేషన్ ఇచ్చినటువంటి మనస్తత్వం మనది. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. రజాకార్లను గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. ఈ రజాకార్లు, ఈ గడీల పాలన, ఈ గడీలన్నీ ఎవరి? మీయే కదా గడీలు. విష్ణూరు రామచంద్రారెడ్డి ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఈ గడీలు మీయే. గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి. ముఖ్యమంత్రిగా అండగా ఉంటానని వెల్లడి. ముఖ్యమంత్రిగా అండగా ఉండొచ్చు, కానీ మీరంతా అండగా ఉంటాడు అనేది అది మీరు చాలా చిన్న మంది. తెలంగాణ జనాభాలో మీరు చాలా చిన్న కౌంటు. ఈ ఇంత మందికి ఏమండగుంటారు? మీరే. ఢిల్లీలో బీసీల పోరు గర్జన మహాధర్నాకు హాజరు. బీసీల 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం తెలపకపోతే మోదీ సర్కార్పై ధర్మయుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేము గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి అడగడం లేదు. మా తెలంగాణలో బీసీలకు అసెంబ్లీలో ఆమోదించుకున్న 42% రిజర్వేషన్లకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోడీకి ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గంలో బీసీలకు 42% ఇవ్వడానికి మీకెందుకు ఇబ్బంది ఉంది? మీరు ఇవ్వచ్చు డైరెక్టే. ఇక ముఖ్యమంత్రి ఫైనల్. అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం, రజాకార్లు ఉమ్మడి పాలన. ఈ నిజాంకి సామంతరాజులుగా పనిచేసిందంతా వీళ్ళే కదా, మీరే కదా. రజాకార్లంతా పేద వర్గాల మీద దోపిడీ చేస్తూ ఉంటే అలా కండగా నిలబడ్డదంతా మీరే కదా. ఉమ్మడి పాలన, గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. ఇందులో మీ పాత్రలు ఏం లేవు, ఖాళీ పదవులు మాత్రం అనుభవించారు అని పేర్కొన్నారు. అసెంబ్లీలో తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బీసీ బిల్లును కేంద్రం 40 రోజుల నుంచి ఎందుకు తొక్కి పెడుతున్నదని నిలదీశారు. బీసీలంతా ఏకమై త్వరలో పరేడ్ గ్రౌండ్ వేదికగా 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేపట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోడీకి చూపాలి. ఎట్లా రిజర్వేషన్లు అమలు కావో అప్పుడు చూద్దాం. అప్పటికి మోడీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్లు సాధించుకుందాం. మీకేం అర్థమవుతుంది ప్రజలారా? మనల్ని ఇక పోరాటం వైపు ఇక మీకు కాదు, మీరు పోరాటంలోకి దిగాల్సిందే. ఈయన మెడలున్న పాము అటు బీజేపీ మెడ మీదకి ఇసిరేసిండు. ఇక కాదు అని మెల్లగా మన రైలు ట్రాకు పట్టాలి. మనకి ఇస్తాన్నది ఇల్లు. రైట్గా రిజర్వేషన్ల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీలకు అండగా ఉంటానని చెప్పారు. ఇంకెంతో ఒక పని చేయండి ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి పదవి బీసీలకి ఇప్పుడు ఎట్లా అమలు కావో చూపిస్తాం. అసలు ప్రాబ్లం మీరే. ఇంకెంతో కాలం ప్రధాని మోడీ బీసీ ముసుగులో దేశాన్ని ఏలలేరు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్లకు ఆయన దిగన్న రావాలి, లేదా అధికారం నుంచి దిగన్న పోవాలి. ఇసుమంత సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి అన్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోరనే విషయాన్ని మోదీ గుర్తించుకోవాలని చెప్పి ఆయన అన్నారు. ఇదంతా కట్టు కదా, పిట్ట కదా. వీళ్ళకు నేను చెప్తున్నా, వీళ్ళకి 42% రిజర్వేషన్ బీసీలకు దక్కేది ఉంటే ఫస్ట్ టెంట్ గులగొట్టేది ఈయననే. ఫస్ట్ టెంట్ కట్టేవాటి గుంజూరుకు వచ్చేది.